అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ 19వ వార్షికోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి భక్తులందరికీ, అదేవిధంగా మరి ఉదయం నుంచి కూడా ఎంతోమంది భక్తులు సాయిబాబా అదేవిధంగా గోశాలను దర్శించడానికి ఈరోజు మనకి ఒక ముఖ్య అతిథి రామానాయుడు గారు అంటేనే ఒక బ్రాండ్. అంటే అంతకుముందు మన చిన్నప్పుడు రామానాయుడు గారు అంటే ఎన్టీఆర్ సినిమాలు తీయడం, నాగేశ్వరరావు సినిమాలు తీయడం అది వినేవాళ్ళం. కానీ ఇవాళ ఒక పార్టీ కోసం లేదా ఒక నిజాయితీ కోసం ఈ రోజున మంత్రి ఇరిగేషన్ ఇచ్చిన తర్వాత ఆయన హస్తవాసి ఎంత మంచిదంటే పోలవరం 200% 27వ సంవత్సరంలో పూర్తి చేయబోతున్నారు ఆయన చేతుల మీదుగా చంద్రబాబు గారి నాయకత్వంలో. మీరు గట్టిగా తప్పట్లు కొట్టాలి. అదే మీరు అక్కడ కట్టకపోతే మనకు నీళ్లు రావు, గుర్తుపెట్టుకోండి. కర్ణాటకలో డ్యాములు కడుతున్నారు, మహారాష్ట్రలో డ్యాములు కడుతున్నారు. ఏదైతే గోదావరి నుంచి ఇక్కడ నీళ్లు తీసుకొస్తున్నారో ఆ నీళ్లే మన బహింగం కెనాల్కి వస్తాయి, ఆ నీళ్లే గుంటూరు ఛానల్కి వస్తాయి. ఆ నీళ్లు ఉండబట్టే మనం ఇవాళ పంటలు పండి హాయిగా ఉంటున్నాం. ఎంతోమంది మెంట ప్రాంతాలు రాయలసీమలో ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజున నాకు రామానాయుడు గారు అంటే ఎందుకు అభిమానం అంటే ఆయనకు ఒక అహంభావం లేదు. ఒక చొక్కా వేసుకొని ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి సమస్య తెలుసుకొని ఆ సమస్యని మరలా అయిన తర్వాత వాళ్ళకి చెప్పే వ్యక్తిత్వం, అటువంటి మంచి వ్యక్తి ఈ కూటమి ప్రభుత్వంలో ఉండడం అనేది చాలా మన గొప్ప. మీరు ఇది గుర్తుపెట్టుకోవాలా. మీరు ఇది మీ కరతాళ ద్వారా మీ అభినందనలు చేయండి ఆయనకి. ఇంకొకటి ఏంటంటే ఇంతవరకు నాకు తెలిసి 6 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఏ పొలిటికల్ లీడరు ఈ డయాస్ ఎక్కే వల్ల మేము ఎక్కిస్తలా. ఈయన పొలిటికల్ లీడర్ కంటే కూడా ఒక రైతు, ఒక ఆత్మాభిమానం, ఒక క్యారెక్టరు, క్యాపబిలిటీసు, కండక్ట్ ఉన్నటువంటి వ్యక్తి మన రామానాయుడు గారు. వచ్చినందుకు మీ ఆ భగవంతుడి ఆశీస్సులతో ఆయన ఎక్కడ ఏ పని మొదలుపెట్టినా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ మీ తప్పట్ల ద్వారా వారిని అభినందిస్తూ వారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. ఈరోజు మన మంగళగిరి నియోజకవర్గంలో గౌరవనీయులు పెద్దలు పాతూరి నాగభూషణం గారి ఆధ్వర్యంలో మనం అత్యంత అభిమానించి ప్రేమించి మన షిర్డీ సాయిబాబా 19వ వార్షికోత్సవ వేడుకలను ఇంత పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఇందులో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. ఈరోజు ఒక మంచి కార్యక్రమంలో నేను కూడా భాగస్వాములయ్యాను అనేటువంటి ఒక ఆనందం, ఒక సంతోషం. అత్యంత ప్రాముఖ్యత, ప్రాధాన్యత గోమాతను సంరక్షించుకోవడం. కానీ కాలక్రమేణా జరుగుతున్నటువంటి మార్పుల్లో వాటి నుంచి మనం దూరంగా పోతూ మరి సెల్ ఫోన్లు, టీవీలు, సినిమాలు, ఇంటర్నెట్లు వీటితో బిజీ షెడ్యూల్ అయిపోయినటువంటి స్థితిలో మన సంస్కృతి సంప్రదాయాల్ని కాపాడాలి, మన సంస్కృతి సంప్రదాయాల్ని భవిష్యత్తు తరాల వారికి, భావి తరాల వారికి కూడా తెలియజేయాలి అనేటువంటి ఒక ఆలోచనతో పాతూరి నాగభూషణం గారి యొక్క నిరంతరమైన కృషి. ఎందుకంటే 19వ వార్షికోత్సవం అంటే సామాన్యమైన విషయం కాదు. దాన్ని కూడా ప్రతి సంవత్సరం కూడా ఇంత పెద్ద ఎత్తున ఒక తిరునాళ్ల మాదిరిగా ఇంత కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం, వేలాది మంది భక్తులు రావడమే కాదు, వాళ్ళకు కావలసినటువంటి మరి అన్న ప్రసాదాలు కూడా అత్యంత అద్భుతంగా వాళ్ళందరికీ కూడా అందించేటువంటి ప్రక్రియ అనేది ఎవరికో ఒకరికో ఇద్దరికో సాధ్యమవుతుంది. ఆ రకంగా నాగభూషణం గారి యొక్క అకుంఠితమైనటువంటి దీక్ష ఉండడంతో, ఆ యొక్క సాంప్రదాయాలు, సంస్కృతి మీద ఆయనకున్నటువంటి అభిమానం, గౌరవంతో ఇటువంటి కార్యక్రమాల్ని ఆయన చేయగలుగుతున్నటువంటి పరిస్థితి. మరి ఈరోజు కూడా నేను కూడా ఈ యొక్క ప్రాంతం మరి వచ్చేసినప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారు, ఇక్కడున్నటువంటి షిర్డీ ఏదైతే దేవాలయం ఉందో ఒక దక్షిణ కాశీగా లేదా ఒక దక్షిణ మరి ఈ షిర్డీగా పేరు పొందించినటువంటిదని, నిజంగా ఆ రకమైనటువంటి పేరు వచ్చింది అని అంటే ఆ మహాత్యం ఈరోజు మనందరికీ అందుతుంది అని అంటే అది నాగభూషణం గారు చేసినటువంటి కృషి. ఈ రకంగా
మనకు అత్యంత ఇష్టమైనటువంటి ఆ షిరిడి సాయిబాబాను మరి ఆయన్ని మరి ఈరోజు కొలుసుకునేటువంటి అవకాశం నాకు రావడం, అదేవిధంగా భారతీయ సంస్కృతిలో భాగమైనటువంటి గోమాతను పూజించి సంరక్షించేటువంటి మరి నాగభూషణం గారిని కూడా మరొక్కసారి ఈ వేదిక ద్వారా అభినందిస్తూ, ఖచ్చితంగా నాగభూషణం గారు లాంటి వ్యక్తుల్ని ఈ సమాజం కూడా మరి స్ఫూర్తిగా తీసుకోవాలి. ఆ రకంగా భవిష్యత్తు మన సంస్కృతి సాంప్రదాయాలు భావితరాలకు అందజేయాలని చెప్పి మరొక్కసారి మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటూ, ఈ యొక్క మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు నాగభూషణం గారికి, వారికి సహకరించినటువంటి ఆ కమిటీ సభ్యులకు, పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ రోజున నిజంగా నేను చాలా సంతోషిస్తున్నా. మీరందరూ కూడా ఆయన వచ్చి చెప్పిన ప్రతి మాట కూడా ఒక అణిముత్యం. అలాగే పక్కన ధర్మ ప్రచారకులు ఉన్నారు, ఆయన అమెరికాలో ఉన్నారు, 8,000 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఈ యొక్క కార్యక్రమం మేము 20 సంవత్సరాల నుంచి మేము రామినేని ఫౌండేషన్ ఇది కలిసి చేస్తున్నాం. ఎందుకంటే దానికి చైర్మన్, ఫౌండేషన్కి ఆయన, నేను కన్వీనర్, దీనికి చైర్మన్ నేను, దానికి కన్వీనర్ ఆయన. అది అంటే ఒకళ్ళ దేవుడు, ఒకళ్ళ సర్వీస్ అనమాట. మీరు అదేవిధంగా ధర్మ ప్రచారకులుగా మీ తప్పట్లతో అభినందనలు తెలపండి. అందరూ కూడా భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. ఇంకోటి ఏంటంటే, ఇంతకుముందు పోయిన సంవత్సరం మేము ఇదే రోడ్లో ప్రోగ్రాం పెడితే రోడ్డు మీద మంగళగిరించి ఇక్కడ అరగంట పట్టేది, ఇప్పుడు 2 నిమిషాల్లో వస్తున్నారు. అందుకే జనం ఎక్కువైపోయింది, అంటే రోడ్లన్నీ గోతులు బూట్ చేశారు. ఇంకోటి ఏంటంటే, నాకు తెలిసి నేను 40 సంవత్సరాల చరిత్రలో ప్రకాశం జిల్లాలో నాగార్ సార్ కుడి కెనాల్కి కంటిన్యూగా 7 నెలలు ఇప్పటి వరకు నీళ్లు లాక్కుండా ఇచ్చిన ఘనత ఈ కూటమి ప్రభుత్వం ఉంది. నీళ్లే జీవనాధారం, గుర్తుపెట్టుకోవాలి. నీరు గురించి ఎందుకు చెప్తున్నానంటే, పంచభూతాలు, అగ్ని మన పొట్టలో ఉంటుంది, తిన్నది అరగాలి, గాలి పీలిస్తేనే బతుకుతాం, ఆక్సిజన్, అదేవిధంగా నీరు తాగితేనే బతుకుతాం, అదేవిధంగా ఆకాశం లేకపోతే మనం లేము, భూమి మన పంటలు పండి పంటలకి మనం కాయగూరలు ధాన్యం వస్తే మనం తిని బతుకుతాం. అటువంటి ఈ పంచభూతాల్లో మహా అయితే నిమిషం గాలి లేకపోతే చచ్చిపోతాం, వాటర్ కనుక 2-3 రోజులు లేకపోతే ఎమ్మటే చచ్చిపోతాం, ఆ తర్వాత భోజనం అయితే 40 రోజులు. సో నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ పంచభూతాల్లో ఒకటైనటువంటి ఆ నీరుకి మంత్రి కాబట్టి మీ తప్పట్లో అభినందించి గట్టిగా మేము సెలవు తీసుకుంటాం, తర్వాత మీకు కార్యక్రమాలు చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి జై పాథూరి నాగభూషణం గారు అండ్ జై జై. ఒకసారి అందరూ కూడా నాతో కలిసి